హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు rktutorial. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన విద్యా ఉద్యోగ సమాచారం అయితే చూద్దామండి. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి, ఓకేనా? సో మరి అంతకంటే ముందుగా చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి కూడా వీడియోని షేర్ చేయండి. మొదటిసారి చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రము మర్చిపోవద్దు. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా ప్రతిరోజు కూడా మన వీడియోస్ అయితే మీకు రావడం జరుగుతుంది. ఏపీ DSCకి టెట్కి ప్రిపేర్ అవుతున్న వారికి, తెలంగాణ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారికి, పోలీస్ అభ్యర్థులకు కూడా చాలా క్లాసెస్ అందుబాటులో ఉన్నాయండి మన ఛానల్లో. అన్నీ కూడా ఉచితంగా మీరైతే చూసేయవచ్చు, ఓకేనా? వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న ఇన్ఫర్మేషన్ ఉంది, చూద్దాం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారికి కరెంట్ అఫైర్స్ అనేది చాలా ముఖ్యమండి. దాదాపు మనకు 15 మార్కులకు పైగా అందించేటువంటి టాపిక్ కరెంట్ అఫైర్స్. మరి 15 నెలల కరెంట్ అఫైర్స్ని అయితే మీకోసం రూపొందించడం అయితే జరిగిందండి మన ఆర్కే పబ్లికేషన్ తరపున. ఇది 2021 జనవరి నుంచి ప్రజెంట్ మంత్ వరకు అయితే అందుబాటులో ఉంటుంది. డైలీ బేసిస్లో జనరల్ స్టడీస్ బిట్స్ కూడా దాదాపుగా 10,000 బిట్స్ అయితే మీకు అందచేయడం అయితే జరుగుతుందండి. ఆ పీడిఎఫ్లోనే ఉంటాయి. మరి 150 రూపాయలకు మాత్రమే ఇదైతే అందిస్తున్నామండి. ఆఫర్ అయితే ఉంది. ఇది తీసుకున్న వారికి 1998 నుంచి 2018 వరకు నిర్వహించిన కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన ఫుల్లీ సాల్వ్డ్ పేపర్స్ అండి. మీకైతే అందచేయడం జరుగుతుంది. మనకు ప్రీవియస్ పేపర్స్ అంటే ఎంత ముఖ్యమో అందరికీ కూడా తెలుసు. అవి అసలు ప్రాక్టీస్ చేయకుండా మనము ఏ ఎగ్జామ్ కూడా వెళ్ళలేము, అంత ముఖ్యము, ఓకేనా? తీసుకున్నవారు కంపల్సరిగా తీసుకోండి. ఏపీలో అన్ని ఉద్యోగాలకు, తెలంగాణలో అన్ని ఉద్యోగాలకు కూడా మీకు యూజ్ అవుతాయి. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో మరి దాదాపు 10 సంవత్సరాల తర్వాత, 10-12 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ నోటిఫికేషన్ అండి. దీనికి సంబంధించి చాలా ప్రత్యేకంగా రూపొందించామండి. హిందూతత్వం మరియు దేవాలయ వ్యవస్థ అనేటువంటి అంశం పైన మొత్తం కూడా అన్ని చాప్టర్స్ పైన చాప్టర్ వైజ్ బిట్ బ్యాంక్ ఉంటుంది, ప్రాక్టీస్ పేపర్స్ ఉంటాయి, మోడల్ పేపర్స్ కూడా ఉంటాయి. 5,700కు పైగా బిట్స్ అయితే ఉంటాయండి. కేవలం 250 రూపాయలు మాత్రమే, 50% ఆఫ్ ఉంది. ఎవరైనా తీసుకునేవారు ఉంటే తీసుకోండి. 9030362853 అనే నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి అదే స్క్రీన్ షాట్ను అదే నెంబర్కి వాట్సాప్లో పెట్టేస్తే వచ్చేస్తుంది. సేమ్ జూనియర్ అసిస్టెంట్ కూడా అదేవిధంగా టాప్ 15 మోడల్ పేపర్స్ ఉన్నాయండి. మీరు కావాలనుకునేవారు తీసుకోండి. ఈ విధంగా గూగుల్ పే చేయడం ద్వారా నాకైనా పంపొచ్చు, లేదా మన యాప్లో కూడా అందుబాటులో ఉంటాయి, ఉపయోగించుకోవాలి. ఆల్ ది బెస్ట్. ఫ్రెండ్స్, ముందుగా ఏపీకి సంబంధించిన వివరాలు చూద్దామండి. గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులకు శుభవార్త. మరి ప్రొబేషన్ డిక్లరేషన్కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. మరి 2 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకొని పరీక్ష పాస్ అయిన అందరికీ కూడా ప్రొబేషన్ కొత్త పే స్కేల్ ప్రకారము వేతనాలు 1.20 అంటే 1.5 లక్షలు దాదాపుగా అందరికీ కూడా ప్రయోజనము. జూలై 1 నుంచి నూతన పే స్కేల్, ఆగస్టు నుంచి పెరిగిన వేతనాలు. అందుకొనున్న ఉద్యోగులు సీఎంకు కృతజ్ఞతలు చెప్పినటువంటి ఉద్యోగ సంఘాలు అన్నట్లుగా మనకైతే తెలుస్తుందండి. ఇది గ్రామ వార్డు సచివాలయ అభ్యర్థులకు సంబంధించినటువంటి ప్రొబేషన్ డిక్లరేషన్కి సంబంధించినటువంటి అంశము. చాలా రోజుల తర్వాత అయితే వీరి సమస్య కూడా తీరుతున్నట్లుగా తెలుస్తుంది. మరి ప్రొబేషన్ అయితే డిక్లేర్ చేశాను, కానీ ఆల్రెడీ మనకు గ్రామ వార్డు సచివాలయాల్లో 10,000కు పైగానే ఖాళీలు అయితే ఉన్నాయండి. మరి 3వ నోటిఫికేషన్ ఎప్పుడు ఏంటి అనేది మాత్రము మనకైతే అప్డేట్ అయితే లేదండి, కానీ చాలా ఉన్నాయండి. 10,000 వరకు అయితే ఉన్నాయి. అందులో యానిమల్ హస్బెండరీ అయితే ఇంకా చాలా ఎక్కువగా ఉన్నాయి. 6,000 వరకు అయితే ఉండడం మనం చూడవచ్చు. మరి ఎప్పుడు రిలీజ్ చేస్తారనేది మాత్రం డౌట్ అండి. మ్యాక్సిమమ్ ఎన్నికలకు ముందే మనకు నోటిఫికేషన్లు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్, ఇది కూడా సేమ్. నెక్స్ట్, జీవో 117తో విద్యారంగానికి నష్టము. జీవోను ఉపసంహరించుకోవాలని మంత్రి బొత్సాకు వైఎస్ఆర్ టీచర్స్ ఫెడరేషన్ సమితి విన్నపం అంటూ మనకైతే తెలుస్తుంది. అసలు యాక్చువల్గా ఈ యొక్క జీవో 117 అంటే ఏంటో మీకు క్లియర్గా చెప్తాను చూడండి ఫ్రెండ్స్. అయితే జీవో 117 అంటే ఏంటి అంటే, అన్ని పాఠశాలల్లో కూడా ఇంగ్లీష్ మీడియంని ఇంప్లిమెంట్ చేసి ఉపాధ్యాయుల సర్దుబాటు చేయడం అండి. ఉపాధ్యాయుల సర్దుబాటు అంటే ఏంటి అంటే, తెలుగు మీడియంలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి వాటిని తీసేసి కంప్లీట్గా ఇంగ్లీష్ మీడియం వారితో భర్తీ చేయడము. దీని ద్వారా ఏమవుతుంది, అసలు ఖాళీలే ఉండకుండా పోతాయి కదా, అసలు ఖాళీలే ఉండనటువంటి పరిస్థితి అయితే ఏర్పడడం అయితే చూడవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జీవో 117లో అనేక అశాస్త్రీయ అసంబద్ధ అంశాలున్నాయని, ఈ జీవో వల్ల విద్యారంగానికి తీరని నష్టం వాటిల్లుతుందని వీరైతే పేర్కొనడం అయితే జరిగిందండి. దాదాపుగా 20,000
ఖాళీలు ఉన్నటువంటి డిఎస్సి ఖాళీలు ఉన్నటువంటి వాటిలో మనం చూసినట్లయితే ఇటీవల ప్రభుత్వం ప్రకటించింది ఎంత అండి, 10,000 ఖాళీలు మాత్రం ఉన్నాయి. సో నెక్స్ట్ డిఎస్సిలో వీటిని భర్తీ చేస్తామంటూ చెప్పడం అయితే కొంత ఆందోళన కలిగించేటువంటి అంశం అండి. ఇన్ని సంవత్సరాలు మేము వెయిట్ చేస్తున్నందుకు, నోటిఫికేషన్ రాబోతుంది అని వెయిట్ చేసినందుకు సో మాకు ఇదా అని చెప్పేసి చాలామంది అయితే అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నెక్స్ట్ టెట్కి సంబంధించినటువంటి అప్డేట్ అండి. నిన్నటి నుంచే మరి టెట్కి సంబంధించినటువంటి వెబ్సైట్ యాక్టివేట్ కావడం అయితే జరిగిందండి. సో దానికి సంబంధించి ఏ విధంగా అప్లై చేయాలి ఏంటి అని చెప్పేసి ఒక వీడియో అయితే క్లియర్గా చేస్తాను ఫ్రెండ్స్, అందరికి కూడా గమనించాలి. ఏ చిన్న తప్పు చేసినా కూడా మనకు హాల్ టికెట్ రాకపోవడం అయితే జరుగుతుంది. కాబట్టి క్లియర్గా చూసి మనమైతే అప్లై చేయాలి. 500 రూపాయలు మనము మిస్ చేసుకోకూడదు. ఓకేనా. సో నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అప్డేట్ అండి. ఉద్యోగార్థులు స్థానికత ఇలా 1 నుంచి 7 వరకు తెలంగాణలో ఎక్కడ విద్య అభ్యసించిన, నెక్స్ట్ 4 నుంచి 7 వరకు రాష్ట్రంలో ఒకే ప్రాంతంలో చదివిన స్థానికత వర్తింపు స్పష్టం చేస్తున్న రాష్ట్రపతి నూతన ఉత్తర్వులంటూ మనకైతే తెలుస్తుంది. అర్థమైంది కదండి. స్థానికత ఎలా అండి అంటే మీరు ఏ ప్రాంతానికి ఉంటారు అంటే ఏ ప్రాంతంలో మీరు స్థానికులుగా ఉంటారు అంటే 1 నుంచి 7వ తరగతి వరకు తెలంగాణలో ఎక్కడ చదివినా కూడా మీరైతే ఎలిజిబుల్. ఓకేనా, లోకల్ కింద వస్తారు. ప్లస్ 4 నుంచి 7 వరకు రాష్ట్రంలోని ఒకే ప్రాంతంలో చదివినా కూడా మీరైతే లోకల్ కిందికి రావడం అయితే జరుగుతుంది. నూతన రాష్ట్రపతి జీవో ప్రకారం అయితే ఈ విధంగా చేయడం అయితే మనము చూడవచ్చు. ఓకేనా. సో దీనిపైన ఆల్రెడీ మనం చాలాసార్లు అయితే వీడియోస్ అయితే చేసాము. పోలీస్ పరీక్షలకు ఏ పుస్తకము ప్రామాణికము కాదు, ఫలానా పుస్తకం చదవమని చెప్పము. అభ్యంతరాలపై నిపుణుల కమిటీదే తుది నిర్ణయం అంటూ మనకైతే తెలుస్తుందండి. సో ఈసారి వరల్డ్ జాగ్రఫీ నుంచి ప్రశ్నలు అంటూ మనకైతే తెలుస్తుంది. 2018లో నిర్వహించిన రాత పరీక్షల్లో వరల్డ్ జాగ్రఫీ నుంచి కొన్ని ప్రశ్నలు వచ్చాయి, కానీ సిలబస్ అంశమే లేదు. మరి ఇండియన్ జాగ్రఫీ మాత్రమే ఉంది. దీంతో సిలబస్లో లేని అంశాల నుంచి ప్రశ్నలు ఇచ్చారంటూ అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో సిలబస్లో లేనటువంటి 9 ప్రశ్నలకు పోలీస్ నియామక మండలి మార్కులు కల్పేసింది. ఈసారి అలాంటి ఘటనలు జరగకుండా సో వరల్డ్ జాగ్రఫీని కూడా పెట్టేశారండి, అందరూ కూడా గమనించాలి. ఓకేనా. అంటే చాలాసార్లు అడుగుతుంటారు, అంటే ముఖ్యంగా ఏం అడుగుతారంటే వరల్డ్ జాగ్రఫీలో ముఖ్యంగా పోలీస్ దాంట్లో వరల్డ్ జాగ్రఫీ అంటే ప్రపంచంలో అత్యధిక వర్షపాతం కురిసేటువంటి ప్రాంతం ఏది అని అడుగుతారు. ఓకేనా, అది వరల్డ్ జాగ్రఫీ కిందికి వస్తుంది. నెక్స్ట్ కొన్ని రకాలైనటువంటి అంతర్జాతీయ భౌగోళిక స్వరూపాలు అనేటువంటి అంశాన్ని అడగడం అయితే జరుగుతుంది. ప్రపంచ నదీ వ్యవస్థ గురించి అయితే అడగడం జరుగుతుంది. ప్రపంచంలో అతి పొడవైన నది ఏంటి, సో అంతర్జాతీయ నది ఏంటి, ఓకే, ఇలాంటివి అయితే అడగడం జరుగుతుంది. మన చుట్టుపక్కల ఉన్నటువంటి సో దేశాలకు సంబంధించిన వివరాలు అడగడం అయితే చూడవచ్చు. ఇవన్నీ కూడా అంతర్జాతీయ అంటే అంతర్జాతీయ జాగ్రఫీ. ఓకేనా, అంతర్జాతీయ జాగ్రఫీ కిందకైతే రావడం అయితే మనం చూడవచ్చు, వరల్డ్ జాగ్రఫీ. సో దీనిపైన మరి యాక్చువల్గా సిలబస్లో లేదు, కానీ లాస్ట్ టైం 9 మార్కులు రావడంతో సో మళ్ళీ కలిపారండి, వాటన్నిటిని అందరికి కలిపారు. సో అలాంటి పరిస్థితి రాకుండా ఈసారి వరల్డ్ జాగ్రఫీని కూడా అడిషనల్గా కలపడం అయితే మనము చూడవచ్చు. ఓకేనా, అందరూ కూడా గమనించాలి. నెక్స్ట్ సింగరేణి కాలరీస్ కంపెనీ నుంచి నోటిఫికేషన్ అండి. సింగరేణిలో 177 ఎక్స్టర్నల్ క్లర్క్ పోస్టులకు నోటిఫికేషన్. ఈ నెల 20 నుంచి ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ. ఇట్స్ లైక్ జూనియర్ అసిస్టెంట్ పోస్టులు అండి సింపుల్గా. సింగరేణి సంస్థలో ఖాళీగా ఉన్న 117 జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్ 2 క్లర్క్ పోస్టుల భర్తీ కోసము మరి నిన్ననే నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం అయితే జరిగిందండి. అందరూ ఎలిజిబుల్ అండి, ఏపీ వారు తెలంగాణ వారు అందరూ కూడా ఎలిజిబుల్ వీటికి. సో మరి దీనికి వీటినన్నిటిని కూడా వెంటనే భర్తీ చేయాలని కూడా శ్రీధర్ గారు, ఓకేనా, సంస్థ ఎండి అండ్ సిఓ గారు అయినటువంటి శ్రీధర్ గారు అయితే వెల్లడించడం అయితే జరిగిందండి. సో మరి ఖాళీలను గుర్తించి ఎక్స్టర్నల్ అభ్యర్థులకు అవకాశం కల్పించారండి. అంటే బయటి వారు అప్లై చేసి, ఇంటర్నల్ అంటేనేమో ఆల్రెడీ వర్క్ చేస్తున్నటువంటి సింగరేణిలో వర్క్ చేస్తున్నటువంటి వారు, కానీ ఎక్స్టర్నల్ అంటున్నారు కాబట్టి అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. మరి దీనికి ఎవరు అర్హులు అని చూసినట్లయితే కంపల్సరిగా బ్యాచిలర్ డిగ్రీ అనేది ఉండాలండి. సో బ్యాచిలర్ డిగ్రీతో పాటు కంప్యూటర్స్, ఓకే, అంటే బీకామ్ కంప్యూటర్స్, బిఎస్సి కంప్యూటర్స్ ఆ విధంగా ఉన్నవారు అప్లై అయితే చేసుకోవాలి. లేదా ఏంటి ఒక సబ్జెక్టుగా ఉన్నవారు లేదా బ్యాచిలర్ డిగ్రీ కలిగి ఉండి కంప్యూటర్స్ డిగ్రీతో డిప్లొమా లేదా 6 నెలల సర్టిఫికేట్ కోర్సు చేసి అయినా ఉండాలి. ఓకేనా, అంటే ఏ డిగ్రీ ఉన్నా పర్వాలేదు, కానీ పీజీడీసీఏ చేసి అయితే ఉండాలి. ఓకేనా, అందరూ కూడా గమనించాలి. గరిష్ట వయసు 30 సంవత్సరాలండి. ఎస్సీ ఎస్టీ బీసీ వారికి 5 సంవత్సరాల వయో పరిమితి అయితే ఇవ్వడాన్ని మనము చూడవచ్చు. సో మరి రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారము 95% లోకల్ అభ్యర్థులకే, అంటే ఉమ్మడి ఖమ్మం జిల్లా,
కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాలకు చెందిన అభ్యర్థులతో వీటిని భర్తీ చేస్తారు. సో వీరందరికీ కూడా 95% రిజర్వేషన్ ఉంటుంది. 5% పోస్టులు మాత్రము మరి స్థానికేతరులకైతే కల్పించడం అయితే మనము చూడవచ్చు. ఓకేనా. సో మరి ఈ నెల 20వ తారీఖు నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. అలాగే దరఖాస్తుల స్వీకరణ జూలై 10 వరకు అయితే కొనసాగుతుంది అంటూ మనకైతే క్లియర్గా మెన్షన్ చేయడం అయితే చూడవచ్చు. చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ గారు అయితే దీన్ని మనకి ఇవ్వడం అయితే జరిగింది. సో ఫ్రెండ్స్, ఇది మరి ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైన అప్డేట్ అండి. సో ప్రతిరోజు కూడా మన ఛానల్లో ఏపీ మరియు తెలంగాణకు సంబంధించిన అప్డేట్స్ ఉంటాయి. ముందు అంటే ఈ వరుస క్రమంలో చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు, రెండు కలిపి చెప్పడం ద్వారా. ముందు ఏపీ చెప్తానండి, తర్వాత తెలంగాణవి చెప్తాను. ఒకే వీడియోలో ముందు ఏపీ ఉంటాయి, తర్వాత తెలంగాణ అయితే ఉండడం అయితే జరుగుతుంది. అందరూ కూడా గమనించాలి. ఓకేనా. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అంతేకాకుండా మన మెటీరియల్ ఎవరైనా తీసుకునేవారు ఉంటే తీసుకోండి ఫ్రెండ్స్, చాలా మంచి అవకాశము. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్, బాయ్. ట్యూటోరియల్ ఫ్రెండ్స్, మన ఛానల్లో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు సువర్ణ అవకాశం అయితే మీ ముందుకు తీసుకురావడం అయితే జరిగిందండి. సో ఆల్మోస్ట్ ఇండస్ట్రీలో ఏపీ అండ్ తెలంగాణలో ఉన్నటువంటి టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ చేత మరి ఎస్ఐ కానిస్టేబుల్ మరియు జూనియర్ అసిస్టెంట్, ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ వంటి ఉద్యోగాలకు ఫుల్ కోర్స్ అండి. ఓకేనా. కంప్లీట్ కోర్స్ని మీకైతే అందజేస్తున్నాము కేవలము 500 రూపాయలకు మాత్రమే అండి. అందరూ కూడా మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి. సో మీకు 500కే మీకు ఒక డౌట్ రావచ్చు, 500కే మరి ఫుల్ కోర్స్ అందిస్తారా, ప్లస్ ఫ్యాకల్టీ కరెక్ట్ ఉంటారా లేదా అనేటువంటి డౌట్ అయితే రావచ్చు. ముందే చెప్తున్నానండి, టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ 20 years పైగానే ఎక్స్పీరియన్స్ ఉన్నవారు మనకైతే ఇక్కడ క్లాసులలో ఉంటారండి. సో వన్స్ మీరు యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఫ్రీ క్లాసెస్ కూడా అక్కడ ఉంటాయండి. ఫ్రీ క్లాసెస్ చూసిన తర్వాత మీరు కోర్స్ అయితే తీసుకోవచ్చు. చాలా మంచి అవకాశం అయితే ఉందండి, ఆఫర్లో ఉంది. సో మేబీ మళ్ళీ పెరగవచ్చు అమౌంట్ అయితే. సో మన యొక్క ఆర్కే ట్యుటోరియల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్తాను చూడండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళిన తర్వాత ఆర్కే ట్యుటోరియల్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. టైప్ చేయగానే ఇక్కడ మన ఫోటోతో మన లోగోతో అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఆర్కే ట్యుటోరియల్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఇన్స్టాల్ అని ఓపెన్ చేయండి. ఓకేనా. సో ఇన్స్టాల్ అనగానే సో యాప్ అయితే ఇన్స్టాల్ అయిపోతుందండి. సో మీ యొక్క ఫోన్ నెంబర్తో మీరైతే యాక్టివేట్ చేయవలసి ఉంటుంది. అదే ఫోన్ నెంబర్ అంటే మీరు ఏ ఫోన్ నెంబర్తో అయితే మీకు పర్మనెంట్గా ఉంటుందో ఆ ఫోన్ నెంబర్, మొబైల్లో ఏ నెంబర్ ఉంటుందో అదే నెంబర్ని మీరు ఇక్కడ ఎంటర్ చేస్తే అదే నెంబర్తో మళ్ళీ మీకు క్లాసెస్ అయితే ఓపెన్ అవుతాయి, గమనించాలి ఫ్రెండ్స్. ఇక్కడ మనము యాప్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ స్టోర్ అనే ఆప్షన్ కనిపిస్తుందండి. ఇక్కడ కనిపిస్తుంది కదా, స్టోర్ అనేటువంటి ఆప్షన్ కనిపిస్తుంది. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ సో కోర్సెస్ అయితే కనిపిస్తాయి. APSC కానిస్టేబుల్ 500 రూపీస్ ఓన్లీ, ఏపీ ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ 500 ఓన్లీ, ఏపీ గ్రూప్ 4 500 రూపీస్ ఓన్లీ, ఈ విధంగా కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ జూనియర్ అసిస్టెంట్ తీసుకోవాలనుకోండి, మీరు దీనిపైన క్లిక్ చేయగానే ఇక్కడ కనిపిస్తుందండి మీకు అమౌంట్ 500 రూపీస్ అని చెప్పేసి. మరి కంటెంట్ ఏమేమి ఉంటుందండి, ఇంగ్లీష్ పైన 72 క్లాసెస్, మెంటల్ ఎబిలిటీ 55 క్లాసెస్, జనరల్ స్టడీస్ 395 వీడియోస్ అండి, మొత్తము అన్నీ ఉంటాయి. తెలుగు 43 వీడియోస్, పీడిఎఫ్లు కూడా మనకు అందుబాటులో అయితే ఉంటాయి, 28 పీడిఎఫ్లు కూడా. సో మీరు వెరిఫై చేసుకోవడానికైతే వీలుగా ఉంటుందండి. సో దీనిపైన క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఫ్రీ కంటెంట్కి సంబంధించిన కొన్ని క్లాసెస్ అయితే ఉంటాయండి. సో వాటిని మీరైతే ఉచితంగా వినవచ్చు. ఓకేనా. విన్న తర్వాత మీకు నచ్చినట్లయితే కోర్స్ అయితే తీసుకోవచ్చండి. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి క్లాసెస్. ముందుగానే చెప్తున్నాను కదండి, 20 years ఎక్స్పీరియన్స్ వాళ్ళైతే మనకి ఇక్కడ అందరూ కూడా అందుబాటులో ఉంటారు. ఓకే, ఒకసారి అయితే మీరు సో యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి ఫ్రీ క్లాసెస్ అయితే వినండి. ఇక్కడ మీకు ఫ్రీ క్లాసెస్ అని ఏ విధంగా తెలియాలంటే ఇక్కడ లాక్ అని కనిపిస్తుంది కదండి, ఈ లాక్ ఉన్నవి మీకు ఓపెన్ కావు. ఇక్కడ ఫ్రీగా ఉంది చూడండి, ఇది ఓపెన్ అవుతుంది. ఓకేనా. సో గమనించాలి, లాక్ ఉన్నవి అయితే ఓపెన్ కాదు. సో ఈ విధంగా మీరు అన్నిటిని కూడా మీరైతే చెక్ చేయొచ్చు. చెక్ చేసి మీరైతే కోర్సు తీసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా మంచి అవకాశం, ఉపయోగించుకోండి. సో లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.